హెజ్కేల్ గ్రంథం 24వ అధ్యాయంలో హెజ్కేల్కు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను అని 15వ వచనంలో ఉంటది. ఏంటి హెజ్కేలు సెలవిచ్చిన మాట అని మనం ఆలోచన చేస్తే, హెజ్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అలాగే 16వ వచనం నేను చదువుతా చూడండి. అందరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. అయితే నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు. ఇవి దేవుని షరతులు. హెజ్కేల్తో దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఏమంటున్నాడు? నీ కన్నులకు ఇంపైన దానిని అంటే ఇష్టమైనది. నరపుత్రుడా, నీ కన్నులకు ఇష్టమైన దానిని, నీకిష్టమైన దానిని ఒకే ఒక్క ఏమంటున్నాడు? ఒకే ఒక దెబ్బతో ఏం చేస్తున్నట్టున్నాడు? చెప్పండి అందరూ. అసలు హెజ్కేల్ ఎవరు తెలుసా? ప్రవక్త. చెరలో ఉన్న ప్రజలకు దేవుని మాటలు వినిపించడానికి దేవుడు సెలెక్ట్ చేసుకున్న దేవుని ప్రవక్త, దైవజనుడు. అర్థమైందా? ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి? నీకిష్టమైన దానిని, నీ కన్నులకు ఇంపైన దానిని. ఏమనుకోగాకు, నేను తీసి జర పక్కకు పెడుతున్నా, అడ్జస్ట్ చేసుకో అని చెప్తున్నాడా? ఏమంటున్నాడు? ఒక్క దెబ్బకే మన దెబ్బకే మనం సవాల్ చేస్తాం. ఎక్కువగా ఈ మాట భర్త ప్రయోగం చేస్తాడు భార్య మీద కదా. ఒక్క దెబ్బ కొడితే సస్తావు, ఒక్క దెబ్బ కొడితే తిరక్కబడతావు, ఒక్క దెబ్బ కొడితే ఒక్క దెబ్బతో కథమైపోతావు. ఎదురు మాట్లాడుకుంటా నేను చెప్పింది. ఎక్కువగా భర్తలు వాడతారు ఈ మాటను భార్యలకు కదా. ఇక జనరల్గా బయట వాడతారులే కానీ అది జనరల్ తక్కువ. దేవుడు అంటున్నాడంటే మనుషులు ఒక్క దెబ్బతోనే పానం పోగొడితే మరి దేవుడు ఏం పోగొడతాడంట? ఇక్కడ ట్విస్ట్ ఏందో తెలుసా? ఒక్క దెబ్బతో లోకంలో ఉన్న మనుషులకు ఇష్టమైనది దేవుడు పోగొడితే సక్కదనం. కానీ ఈయన ఎవరు? ప్రవక్త. ఈ ప్రవక్త దేవునికి ఇష్టమైన వాడా, దేవునికి కష్టమైన వాడా? ఇప్పుడు దేవునికి ఇష్టం లేని వ్యక్తిది ఏదన్నా తీసేయాలంటే దేవుడు మారు ఆలోచించకుండా, మారు మాట్లాడకుండా తీసేస్తాడు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేని వ్యక్తి తీసేయాలంటే. కానీ తనకిష్టమైన వ్యక్తి తీసేయాలంటే ఆలోచించాలా, ఆలోచించొద్దా? దేవుడు ఏమంటున్నా తెలుసా? హెజ్కేలు ఒక్క దెబ్బతోనే నీకిష్టమైనది, నీకు ఇంపైనది, నీకు నచ్చింది, నీకిష్టమైంది ఒక్క దెబ్బతో ఏమంటున్నాడు? నీ దగ్గర నుండి తీసేస్తా.
నీ దగ్గర నుండి తీసేస్తా. ఎప్పుడు కూడా ఇష్టమైనది, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, పదవి కావచ్చు, ప్రాణం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇష్టమైనది ఏదైనా కావచ్చు. ఎక్కడ ఉంటుందమ్మా అది? దూరంగా పారేసి పెట్టుకుంటారా, దగ్గర పెట్టుకుంటారా? అందుకే హెజ్కేలుతో అంటున్నాడు, హెజ్కేలు నీకిష్టమైన దానిని ఒక్క దెబ్బతోనే దాన్ని తీసివేయబోచున్నాను. మరి ఇష్టమైనది పోతే ఎట్లుంటారమ్మా? పోయిందిలే అనుకుంటారా? ఇష్టమైనది పోతే పోయింది పోని అనుకుంటారా? చెడిపోయింది, చెడ్డది, ఖరాబైన వస్తువు పోతే అనుకుంటారు, పోతేమలే పోని, అది ఖరాబ్ అయిపోయింది, ఉపయోగం లేదు. పనికిరాని వ్యక్తి పోయింది అనుకో, పోని వాడు పోవాలని ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నా, పోయింది పోని, పీడ ఎరగడైపోయింది అనుకుంటాం. ఒక మంచి చెడు వ్యక్తి పోయింది అనుకో, పోని పోతే పోని, ఎంతకాలం ఓపిక పట్టడం అనుకుంటారు. ఒక సావాసం దిగిపోతే మంచోన్నంట 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డవారిని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి. దీని అర్థం ఏందో తెలుసా? 10 రూపాయలు ఇచ్చి ఎట్ట వదిలించుకుంటారు చెప్పండి? అరే నీకు 10 రూపాయలు ఇస్తా కానీ మా ఇంటికి రాకురా అంటే అడుగుకుంటాడా? మరి ఎట్ట వదిలించుకోవాలి? ఏంది అసలు ఈ సామెత అర్థం? 10 రూపాయలు ఇచ్చి మంచివాడిని కొనుక్కోవాలంట, 10 రూపాయలు ఇచ్చి చెడ్డవారిని. దాని అర్థం ఏంటంటే, చెడ్డవారికి ఒక 10 రూపాయలు బదులిచ్చినావు అనుకో, వానికి ఏం భయం అంటే మార్కన్న కాడికి పోతే మళ్ళీ 10 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడుగుతాడు. పోకుండా ఉంటే అడగడు. అంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. పలానా వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చింది అనుకో, ఇప్పుడు వాడు నాకు తిరిగి ఇవ్వాలన్నా ఇయ్యొద్దా? ఇప్పుడు వాడు నాకు కనపడితే నేనేమంటా వాడిని, ఏందిరా 1000 రూపాయలు మన్నిస్తే ఇంకా అయ్యలేదంట. ఇప్పుడు కనపడితే వాడిని 1000 రూపాయలు అడుగుతా. ఇప్పుడు వాడు కనపడకుండా ఉంటే ఇప్పుడు వాడి మనసులో ఏముంటుంది? ఇక మార్క్ కాడికి పోకుండా ఉంటే మంచిది. ఎందుకు పోతే ఏమవుతుంది? 1000 రూపాయలు అడుగుతాడు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు పోతే ఇక పోయినట్టే. దాని అర్థం ఏంటంటే, మంచి వారిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంటే 10 రూపాయలు ఇస్తే మంచోడు సావాసం అవుతాడు. 1000 రూపాయలు వదిలిపెట్టుకుంటే అంతటితో వాని సావాసం కట్ అయిపోతుంది. అర్థమైందా? కానీ ఇక్కడ హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఇష్టమైనది, నీ దగ్గర ఉన్నది. ఏదో సినిమా పాట ఉంది కదా, నీకు ఇష్టమైనది, నీ దగ్గర ఉన్నది, ఒక్క దెబ్బతో నేను ఏం చెబుతున్నాను? తీసివేయబోతున్నా. కానీ హెజ్కేలుకు ముందే చెప్తున్నాడు, మీ జీవితాలలో, ఇప్పటి వరకు మీ జీవితాలలో మీకు ఇష్టమైనది వస్తువు పోయినప్పుడు, మీకు ఇష్టమైన వ్యక్తుల కోల్పోయినప్పుడు, మీరు ఇష్టమైన వాళ్ళు తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, భర్తల, భార్యల, స్నేహితుల, స్నేహితురాన్ల, వస్తువుల, డబ్బా, మెమొరబుల్ థింగ్సా కోల్పోయినప్పుడు ఎట్లుంటుందమ్మా? బాధపడాలా, సంతోషించాలా? కానీ హెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? అంగలార్చవద్దు, ఏడవవద్దు. సాధ్యమేనా? మీకు భూమి మీద అత్యంత ఇష్టమైనది మీరు కోల్పోయినప్పుడు కళ్ళల్లో నీరు రాకుండా ఉంటుందా? కళ్ళల్లో నీరు రాకుండా ఉంటుందా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు?
అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు, మృతులకై విలాపము చెయ్యక నిశ్శబ్దముగా నిట్టూర్పు. అది నిశ్శబ్దంగా ఏం చేయాలంట? నిట్టూర్పు విడవాలంట. నిట్టూర్పు అంటే నోరు తెరవద్దు, కళ్ళల్లో నీరు రావద్దు, మొత్తుకోవద్దు, ఏడవాలి. ఒకసారి ట్రై చేయండి, చూద్దాం ఎట్లా చేస్తారు. నోరు తెరవద్దు అంటే మొత్తుకోవద్దు, కళ్ళల్లో నీరు రావద్దు. అర్థమైందా? అంగలార్చవద్దు అంటే మొత్తుకోవద్దు, ఏడవద్దు, శోకాలు గట్టి ఏడవద్దు, కళ్ళల్లో నీరు రావద్దు, కానీ ఏడవాలి, బాధపడాలి. ఎట్లామా? నువ్వు బాధపడుతున్నట్టు వేరే వాళ్ళకు తెలవద్దు, కానీ నువ్వేం చేయాలి? నీ బాధను బిగబట్టుకోవాలి, నీ బాధను దాచిపెట్టుకోవాలి, నీ బాధను గుండెల్లో పెట్టుకోవాలి. నిట్టూర్పు. నిట్టూర్పు నిట్టూర్పు అంటే ఏం లేదు. ఇక కొన్ని సమస్యలు చెప్పలేము, అనుభవించటమే కదా. కొన్ని సమస్యలు కొంతమంది అంటారు, నా సమస్య చెప్పలేనయ్యా అంటారు, నా సమస్య చెప్పలేనమ్మా అంటారు. మరి ఏం చేస్తావు చెప్పనప్పుడు? ఇప్పుడు ఎజ్కేలుకు సమస్య వచ్చింది, చెప్పలేడు, ఏడవలేడు, మరి ఎట్లా? నిట్టూర్పు. ఏంటంట? నిట్టూర్పు. నెక్స్ట్, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షకులు తొడుక్కొనవలెను, నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజింపవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోయింది. అంటే ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్తకు ఇంపైనది, ఇష్టమైనది ఏంటిది? భార్య. యెహెజ్కేలు కంట భార్య అంట ఇంపైనది అంట, ఇష్టమైనది అంట. దేవుడు ఏం చేశాడంట? యెహెజ్కేలుకి ఇష్టమైన, ఇంపైన, తాను ప్రేమించిన భార్యను ఒక్క దెబ్బతోనే దేవుడు ఏం చేసిండట? తీసేసిండట. ఉదయం చెప్పిండంట, సాయంత్రం తీసేసిండట. ఎందుకు? యెహెజ్కేలు ప్రవక్త ఏమన్నా చేసిండా? యెహెజ్కేలు ప్రవక్త ఏమన్నా పాపం చేసిండా? అవిధేయత చూపిండా? యెహెజ్కేలు ప్రవక్త దేవునికి విరోధమైన పని ఏమన్నా చేసిండా? చేయలే కదా. దేవునికి ఇష్టమైన వ్యక్తే కదా, దేవుని మాటలను ప్రజలకు ప్రకటించే ప్రవక్తే కదా. కానీ దేవుడట ఉదయకాలం చెప్పిండంట, సాయంకాలమున ప్రకటన చేశాడంట. ఏం చేసి సాయంకాలమున ఎవరు చనిపోయారు? భార్య చనిపోయిందంట. ఇప్పుడు భార్య చనిపోతే భర్త ఎలా ఉండాలమ్మా? కళ్ళలో నీరు వస్తుందా? భర్తకు ఇష్టమైన భార్య చచ్చిపోతే, కొంతమంది ఇష్టం లేని భర్తలు అయితే ఉరేసి చంపుతారు, పెట్రోల్ పోసి చంపుతారు, ఇంకా రకరకాలుగా చంపేస్తారు, మనం చూస్తుంటున్నాం. అర్థమైందా? కట్నం కోసం, ఆస్తి కోసం, ఇంకా రకరకాల కారణాల కోసం వాళ్ళు ఏడవరు. కానీ ప్రేమించి ఇష్టపడి చేసుకున్న భార్యను చచ్చిపోయినప్పుడు భర్త ఏం చేస్తాడమ్మా? ఏడుస్తాడా? ఏడవడా? ఏడుస్తాడా? ఇప్పుడు యెహెజ్కేలు ఏం చేయొద్దంట? ఏడవద్దు, అంగలార్చవద్దు, కళ్ళల్లో నీరు రావద్దు. అర్థమైందా? ప్రజలు అన్నం చేస్తారు, వాళ్ళ అన్నం తినవద్దు, చెప్పులేసుకొని తలదువుకొని వెళ్ళి ప్రకటన జనాలకు చెయ్యి. నేను ఏమైతే సెలవిస్తున్నానో దాన్ని ప్రజలకు నువ్వేం చేయాలి? ప్రకటన చేయాలి. అయితే
ఇలాగున ఇశ్రాయేలీయులకు హెజ్కేలు ప్రవక్త ప్రకటన చేస్తున్నాడు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అంటే కారణం ఏంటంటే 24వ వచనం చూడండి. హెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారం మీరును చేయదు. అంటే ఈ హెజ్కేలు ఎవరికి సూచనగా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు సూచనగా ఉన్నాడు. కారణం ఏంటంటే భార్య చనిపోయింది, ఏడవట్లేడు, అంగలార్చడం లేదు, కన్నీరు ఇవ్వడం లేదు. ఎవరైనా చనిపోతే కొన్ని ఆచారబద్ధమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పనులు చేసే క్రియలు చేయాలి. యూదుల దాంట్లో ఉంది, ఇశ్రాయేలుల దాంట్లో కొన్ని ఆచార సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం చేయాలో, నెత్తిర పోసుకుంటారు, నెత్తి మీద బూడిద జల్లుకుంటారు, గోరెపట్ట కట్టుకొని దుఃఖాన్ని సంతాపాన్ని తెలుపుతారు. అర్థమైందా? చెప్పులు వేసుకోరు, బట్టలు దించుకుంటారు. అంటే వాళ్ళ బాధను వ్యక్తం చేయడం కోసం. ఈ మధ్య కాలంలో నేను ఒక పాస్టర్ని చూసిన, ఆయన ఒక యంగ్ పాస్టరే, గుండు కొట్టించుకున్నాడు. ఎందుకయ్యా గుండు కొట్టించుకున్నావు అని ఎవరు అడిగితే ఆయన తన బాధను గుండు కొట్టించుకొని వ్యక్తపరుచుకుంటున్నాడంట. అంటే యూదులు కూడా, ఇశ్రాయేళ్లు కూడా వాళ్ళ శోకాన్ని, వాళ్ళ బాధను, వాళ్ళ దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి వివిధమైనటువంటి పద్ధతులను పాటించేది. అయితే భార్య చచ్చిపోయినప్పుడు హెజ్కేలు ప్రవక్త ఇవేవి కూడా పాటిస్తలేడు. శిరోభూషణం ధరించుకున్నాడు, పాదరక్షకులు వేసుకున్నాడు, ప్రజల్లో పోయిండు, ప్రకటన చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు. యూదులు ఏమనుకుంటున్నారు? ఏమంటున్నారమ్మా యూదులు ఏమంటున్నారంటే దేవుడు చెప్తున్నాడు 21వ వచనంలో, ఇశ్రాయేలులకు నీవిలాగు ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సుకు ఇష్టముగా ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. చెరపబోచున్నాను? మీ కన్నులకు, ఇశ్రాయేలీయుల కన్నులకు అతిశయాస్పదముగా, ముచ్చటముగా ఉన్న, ఇష్టముగా ఉన్న పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. యెరూషలేము దేవాలయమును, యెరూషలేమును మీరు వెనక విడిచిన మీ కుమారులను, మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు, చెప్పండి అమ్మా, రిపీట్ చేయండి. నేను చేసినట్లు మీరును చేయుదురు. నేను చేసినట్లు మీరును చేయుదురు. నేనేం చేశాను? నా భార్య చనిపోతే నేనేం చేశాను? అంగలాచానా? ఏడ్చానా? కన్నీరు విడిచానా? దుఃఖ దినములు, సంతాప దినములు పాటించానా? అయితే నాకిష్టమైంది కోల్పోయినప్పుడు నేనేలా ఏడవలేదో, దుఃఖించలేదో, అంగలార్చలేదో, రాబోయే దినాలలో మీకిష్టమైన, మీ మనసుకిష్టమైన, మీకు ఇష్టమైన, మీ మనసుకి ఇష్టమైన, మీకు ముచ్చటైన నా పరిశుద్ధ మందిరమును, యెరూషలేము పట్టణమును, మీ కుమారులను, మీ కుమార్తెలను ఏమైతారంట? ఖడ్గం చేత యెరూషలేములో చంపబడుతారు. అయితే మీ కుమారులు, మీకిష్టమైన మీ కుమారులు, మీకిష్టమైన మీ కుమార్తెలు చనిపోయినప్పుడు మీరేం చేయరు? అది నా భార్య చనిపోతే నేనెలా అంగలార్చలేదో, నేనెలా దుఃఖించలేదో, నేనెలా ఏడవలేదో, మీ పిల్లలు చనిపోతే, మీ కుమార్తెలు చనిపోతే, మీ కుమారులు చనిపోతే, మీకు ఇష్టమైనటువంటి పిల్లలు మీకు ఖడ్గం చేత చంపబడితే
మీరు కూడా ఏడవలేని పరిస్థితిలో ఉంటారు, దుఃఖించలేని పరిస్థితిలో ఉంటారు. ఏడ్చే అంత స్థితి, ఆ శరీరం ఆ శక్తిని కోల్పోయిన స్థితి, అలా ఉంటారు మీరు. నేనెందుకు ఇలా చేస్తున్నానంటే ప్రజలు వచ్చి అడిగారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావయ్యా? నీ భార్య చనిపోయింది, నువ్వు ఏడవడం లేదు, విలపించటం లేదు, దుఃఖించటం లేదు, ఎందుకయ్యా అని ప్రజలు వచ్చి ప్రవక్తను అడిగారు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నాకెలా జరిగిందో మీకు అలానే జరుగుతుంది. నన్ను దేవుడు మీకు సూచనగా పెట్టాడు. నన్ను చూసి నేర్చుకోండి. ఈరోజు నా భార్య చనిపోయింది, రేపు మీ పిల్లలు, మీ కుమార్తెలు, మీకు ఇష్టమైన యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయం ఏమైపోతుందంటే ఒక్క దెబ్బతో నేను వాటిని తీసేయబోతున్నాను. అది రాబోతుంది. ఇప్పుడు నా భార్య చనిపోయింది, నన్ను మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి, మీకు గుణపాఠం చెప్పడానికి, మీకు అర్థం కావడానికి ఒక్క దెబ్బతో నాకిష్టమైన నా భార్యను దేవుడు ఎలా చేశాడు, మీ అందరికీ, ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు ఇష్టమైన, ముచ్చటైన, ఇంపైన మీ భార్య, మీ పిల్లలను, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ యెరూషలేము పట్టణమును, మీ ఇండ్లను, దేవాలయాన్ని దేవుడు ఒక్క దెబ్బతోనే ఏం చేయబోతున్నాడు? తీసివేయబోతున్నాడు. ఇప్పుడు నేను ఎట్లా పాటిస్తున్నానో రాబోయే పరిస్థితి మీకు అర్థం కావడానికి దేవుడు ముందుగానే నా భార్యను నా నుండి తీసేసి నా దుఃఖాన్ని మీకు ఎలా చూపిస్తున్నాడో రేపు ఇదే మీకు రిపీట్ కాబోతుంది. రేపు జరగబోయేదాన్ని, రేపటి దినాన్ని చూడలేరు. ఈ రోజు ఏం జరుగుతుందో ఇది మాత్రమే చూడగలుగుతారు. అందుకోసమే నేను మీకు దేవుడు నా ద్వారా మీకు చూపిస్తున్నాడు. ఎందుకు అంటే వారి బ్రతుకులు, వారి జీవితాలు, ఎవరి బ్రతుకులు? ఇశ్రాయేలీయుల బ్రతుకులు, ఇశ్రాయేలీయుల జీవితాలు దేవునికి లోబడిన జీవితాలు కావు. దేవునికి విధేయత చూపిన జీవితాలు కావు. దేవుని ప్రవక్త దేవుని మాటలను వారికి చెప్పి వారి జీవితాలను దిద్దుకోండి, మార్చుకోండి, మనసు మార్చుకోండి, దుష్ట క్రియలను మానేయండి, చెడు క్రియలను మానేయండి, పాపపు క్రియలను మానేయండి, పాపాన్ని మానేయండి అని దేవుని ప్రవక్త అయిన యెహెజ్కేలు ఎంత చెప్పినా ఆ ప్రజలు ఏమి మానడం లేదంటే వారి చేష్టలు, వారి బ్రతుకు మార్చుకోవడం లేదు. ఎందుకంటే దేవుని కన్నా ఎక్కువగా కుమారులను, కుమార్తెలను, భూములను, ఇండ్లను, పట్టణాన్ని, లోక సంబంధమైన దాన్ని, లోకాన్ని ఏం చేస్తున్నారంట? లోకాన్ని ఏం చేస్తున్నామా? ప్రేమిస్తున్నాం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఇష్టపడకుడి. యూదులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? లోకములో ఉన్న వాటిని ఇష్టపడుతున్నారు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న వాటి మీదనే మనసు పెడుతున్నారు అన్నమాట. వాటి మీదనే మనసు పెడుతున్నారు. అందుకనే యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించుట వలన ఏమాత్రమైనా నాకు సంతోషం ఉంటుందా? ఏమాత్రం సంతోషం ఉండదు. దుష్టుడు తన మనసు మార్చుకొని ప్రవర్తనను దిద్దుకొని బ్రతికితే నాకు సంతోషం ఉంటుంది, అంతే కదా. కానీ వారు
మనస్సు మార్చుకోకుండా, ప్రవర్తనను మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా వారికిష్టమైన వాటిని పోగేసుకొని, వారికిష్టమైన వాటిని దగ్గర పెట్టుకుంటే దేవుని ఇష్టం ఎలా నెరవేరుతుంది నీలో? దేవుని ఇష్టం నీ దగ్గర ఎలా ఉంటుంది? దేవుని ఇష్టానికి నీ దగ్గర తావెక్కడిది? దేవుని ఇష్టం నీ దగ్గర ఎలా నెరవేరుతుంది? ఎందుకంటే మీకిష్టమైన వాటిని ఆడబెట్టుకున్నారు, మీ దగ్గర పెట్టుకున్నారు. ఆడబెట్టుకున్నారమ్మా? మీ దగ్గర పెట్టుకున్నారు. అదే చెప్పేది, దేవుడు చెబుతున్నది అదే. మనం భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టద్దు. కొలసీ పత్రిక తీయండి ఒకసారి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద. అది అమ్మా, ఎక్కడ పెట్టొద్దు మనసు? పైనున్న వాటి మీద మనసు పెట్టాలంట. దేని మీద మనసు పెట్టాలి? ఎంత చెప్పినా పాఠం విద్యార్థి మనసులోనికి ఎక్కట్లేదు. పంతులమ్మ ఏమంటది? అరే నీ దండం పెడితే జర మనసు పెట్టి సావురా ఇక్కడ అంటదానా? ఎంత చెప్పినా అర్థం కాకపోతే ఏమంటారు? కాన్సన్ట్రేషన్ చేయండి రా, జర ఇక్కడ మనసు పెట్టండి రా. అర్థమైందా? ఎంతసేపు చెప్పినా అర్థం కాలేదనుకో, ఇంతసేపు మనసు ఎక్కడ పెట్టినవరా అంటారా? ఎక్కడ పెట్టొద్దంట మనసు? భూమి మీద ఉన్నాటి మీద మనసు పెట్టొద్దు. దేని మీద మనసు పెట్టాలంట? పరలోకంలో పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలంట. పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలి. మనసు ఎక్కడ పెడతావో అక్కడికి నీకు మార్గం ఏర్పడుతుంది. పైనున్న వాటి మీద మనసు పెడితే నువ్వు పైకి పోవడానికి మార్గం దొరుకుతుంది నీకు. భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెడితే అవి నీ దగ్గర, నీ మనసు వాటిని నీ దగ్గర చేర్చుకొని వాటి మీద నీ మనసు, వాటి చుట్టే నీ మనసు ఉంటుందా? ఉండదా? మనసు పెట్టుకోవడం అంటే ఏంది? మనసు పడిపోయింది, మనసు ఇచ్చేశాను, మనసుకు నచ్చింది, మనసుకు ఇష్టమైనది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మరి యేసుక్రీస్తు మనసు ఎలా వస్తుంది మీకు? మనం యేసుక్రీస్తు లాంటి మనసు ఎలాగొస్తుంది? యేసుక్రీస్తు లాంటి మనసు ఎప్పుడు ఎలా ధరించుకుంటాం? భూ సంబంధమైనవి మనం ఇష్టపడకూడదు. భూ సంబంధమైనవి ఇష్టమైనవి మనం దగ్గర పెట్టుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక్క దెబ్బతో నీకిష్టమైనది, నీకు ఇంపైనది నేను తీసేస్తా. అర్థమైందా? నిజమైన క్రైస్తవురాలు లక్షణం, నిజమైన క్రైస్తవుల లక్షణం, నీకంటూ భూమి మీద ఇష్టమైనది ఏది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏంటిది చెప్పండి అమ్మా? నీకంటూ ఇష్టమైనది భూమి మీద ఏది ఉండకూడదు. ఉంటే దేవుడు ఒక్క దెబ్బతో తీసేస్తాడు.
నీకంటూ ఇష్టమైనది భూమి మీద ఉంది అంటే అది దేవునికి ఇష్టమైనట్టు బతకటం అనేదే ఉండాలి. ఏముండాలమ్మా? ఏముండాలి? దేవునికి ఇష్టమైనట్టు బతకటమే, ఆ ఒక్క పనే ఉండాలి. ఇక నీకంటూ ఇష్టం ఉంటే ఆ ఇష్టాన్ని అనుభవిస్తూ బతికితే దేవుని ఇష్టాన్ని అనుభవించలేవు. దేవుని ఇష్టాన్ని చవి చూడలేవు. దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చలేవు. అర్థమైందా? అందుకే అన్నాడు దేవుడు, నీకిష్టమైనటువంటిది ఒకవేళ ఏదైనా మనకిష్టమైంది ఉన్నది అంటే భూమి మీద ఉన్నదంతా ఏంటిది? శరీరాశ, నేత్రాశ. ఈ మనతో వస్తాయా? ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఇది అంతా గాలి మూట, ఇది అంతా గాలి మూట, అది మనసుకు పట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ఈ మాట వాడుతాం, కానీ ఇది దేనికి పట్టదంట? మనసుకు పట్టదు. ఇదంతా గాలి మూట, గాలిని మూట కట్టుకున్నట్టే ఇక్కడ ఏది మూట కట్టుకున్నా. కానీ ఈ మాట అంటే ఏం పట్టదంట? నోటికి పడుతుంది కానీ మనసుకు పట్టదు. అందుకనే అబ్రాముకు లేక లేక ఒక కొడుకు పుట్టాడంట. ఎప్పుడు? 100 ఏళ్ల వయసులో. ఆదికాండం 22 అధ్యాయంలో ఉంటుంది. ఆ కొడుకునంట బాగా ప్రేమిస్తున్నాడంట, ఇష్టపడుతున్నాడంట. ఎప్పుడైనా ఇష్టమైన దాన్ని దగ్గర పెట్టుకుంటారండి, చాలా భద్రంగా పెట్టుకుంటారు కదా. ఇష్టమైనది ఎక్కడ ఉంటుందమ్మా? దూరం ఉంటుందా? ఇష్టమైనది ఎప్పుడు దగ్గర ఉంటుంది, పక్కలో ఉంటుంది, గుండెల్లో ఉంటుంది, మనసులో ఉంటుంది. ఇష్టమైన దాన్ని చాలా భద్రంగా సినిమాలల్లా నకిలీ ఇష్టాన్ని బాగా చూపిస్తారు. అది నటన ఇష్టం. సినిమాలల్లా చూపిస్తారు కదా ఇష్టాన్ని, వ్యక్తుల మధ్య, హీరోయిన్ల మధ్య, హీరోల మధ్య చూపిస్తారు కదా. అదంతా నటన. రియాలిటీ దేవుడు రియాలిటీగా చూపిస్తున్నాడు. ఎహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలులకు నటించమని చెప్తున్నాడా? రియాలిటీగా చేస్తుండా? రియాలిటీగా ఉండాలి దేవుని దగ్గర ఇష్టం. అబ్రాహాముకి ఇష్టమైనది కొడుకు, కుమారుడు. దేవుడు ఏమన్నాడు? నీకు ఇష్టమైంది నీ దగ్గర ఉంది. నీకు ఇష్టమైంది. దేవునికి నచ్చంది ఏంటంటే ఏందమ్మా? నీకు ఇష్టమైంది నీ దగ్గర ఉండొద్దు, అది నాకు ఇష్టం ఉండదు. అర్థమైందా? నీకు ఇష్టమైంది నీ దగ్గర ఉండొద్దు. ఉంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి. నీకు ఇష్టమైంది నీ దగ్గర ఉంటే ఏమవుతుంది చెప్పండి? నీకిష్టమైంది నీ దగ్గర ఉంటే నీకు దేవుని మీద భక్తి ఉండదు. నీ భక్తి జీవితంలో పరిపూర్ణత చెందలేవు. అర్థమైందా? అన్నం తినక ముందు ఒక 2 రోజులు అన్నం తినకపోతే
అన్నం కోసం ఎలా ఆరాటపడతావు? రోజుకు 3 పూటలు తింటే అన్నం కోసం ఎలా ఆరాటపడతావు చెప్పండమ్మా. నీకు ఇష్టమైనది నీకు దూరం అయితే చెప్పండమ్మా, మనసు ఏమంటది? నీకు ఇష్టమైనది నువ్వు పోగొట్టుకుంటే, నీ దగ్గర లేకపోతే, శాశ్వతంగా నువ్వు కోల్పోతే, యాజ్ టీజ్గా మీ అనుభవంలోంచి చెప్పండి. అనుభవంలో లేకపోతే చెప్పకండి, వదిలేయండి. మీకేమనిపిస్తుంది? అనుభవిస్తేనే చెప్పండి, అనుభవించకపోతే ఆన్సర్ రాదు. మీకు ఇష్టమైనది శాశ్వతంగా కోల్పోయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించింది? ఏమనిపిస్తుంది అంటే, బ్రతకాలంటే ఆశ ఉండదు, బ్రతకాలని ఆశ ఉండదు. అర్థమైందా? బ్రతుకు మీద ఆశ ఉండదు. ఇంకా రోజులు రావాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి అని ఆశ. ఆశ లేని వ్యక్తి ఎలాగైతే ముఖంలో ఆశ లేని వ్యక్తి బతడే, ముఖంలో ఆశ లేని వ్యక్తి ఒకడు చూస్తే సన్నగా ఉంటాడు, ఆశ ఉంటుంది. వాడిని ఏం బతికిస్తుందిరా అంటే ఆశ బతికిస్తుంటది. నువ్వు ఎంత లడ్డుకున్నా ఆశ లేదనుకో, ఎట్లుంటుంది అప్పుడు పానం? నీకు శాశ్వతంగా ఇష్టమైనది శాశ్వతంగా కోల్పోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ బ్రతుకు వేస్ట్, నాకొద్దు ఈ బతుకు, నేను బతకలేను. బతకాలని ఉన్నా కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇంకా నేను దేనికోసం బతకాలి? క్వశ్చన్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఇక నేను దేనికోసం బతకాలి, ఇక నాకొద్దు అనిపిస్తుంది. అప్పుడు దేనికోసం బతకాలి అనిపిస్తుంది అంటే, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలే. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే. అర్థమైందా? ఇన్నాళ్ళేమో ఇష్టమైన దాన్ని చూసుకుంటూ బతికినవు, శాశ్వతంగా కోల్పోయినప్పుడు, బతుకు మీద విరక్తి పుట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అస్సలు అస్సలు అసలు బతుకు, అసలు సిసలైన బతుకు, అసలుగా మనం ఇష్టపడవలసింది ఎవరినంటే ఎవరిని? అసలైన ఇష్టమేదో తెలుసుకోవడానికి పనికి వాళ్ళ ఇష్టాన్ని దేవుడు నీకు దక్కకుండా దూరం చేస్తాడు, దాన్ని పారేస్తాడు. నీ అమ్మ, నువ్వు పిచ్చి బొమ్మను పెట్టుకొని నువ్వు ఈక ఇష్టపడుతున్నావు. దేవుడు ఏమంటాడు? నువ్వు పిచ్చి బొమ్మను పట్టుకొని ఇష్టపడుతున్నావు, నువ్వు పనికి వెళ్ళిన వ్యక్తిని పట్టుకొని ఇష్టపడుతున్నావు, నువ్వు పనికి వెళ్ళిన బంగారాన్ని పట్టుకొని ఇష్టపడుతున్నావు, పనికి వెళ్ళిన భూమిని పట్టుకొని ఇష్టపడుతున్నావు, పనికి వెళ్ళిన ఇల్లును పట్టుకొని ఇష్టపడుతున్నావు. ఇక నీ జీవితంలో ఇక ఇది పోయింది, బంగారం పోయింది, ఇల్లు పోయింది, భూమి పోయింది, పదవి పోయింది, డబ్బు పోయింది, మనిషి పోయింది, ఫ్రెండ్ పోయింది, వ్యక్తి పోయింది, ఆడది పోయింది, పెళ్ళం పోయింది. ఇది పోయినందుకు ఇక నాకు జీవితం లేదు నాయన అని ఏడుస్తారా? జీవితం ఇచ్చింది వాళ్ళ నేనా? ఎవరు చరమా? నేను జీవితం ఇస్తే వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళని ఇష్టపడతావరా? పనికి వాళ్ళనోడా? ఎవరిది జీవితం? ఎవరిచ్చినావా? నువ్వు నన్ను అసలు ఇష్టాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఫేక్ నకిలీ దాన్ని తెలుసుకొని నువ్వు అది ఇష్టపడి, నువ్వు అదే ఇష్టపడితే నీకు ఒరిజినల్ ఇష్టం ఏంటో తెలవాలి కదరా. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిదో తెలుసా? ఏంటిదమ్మా? ఒరిజినాలిటీ కాదు. ఈ లోకం నటనాలయం. అర్థమైందా? ఒకవేళ ఎవరైనా వ్యక్తులను కానీ, పదవులను కానీ, భూములను కానీ కోల్పోయారనుకో, వ్యక్తిని శాశ్వతంగా కోల్పోయినా అని ఎవరు బాధపడకండి.
భూమిని శాశ్వతంగా కోల్పోయినా అని ఎవరు బాధపడకండి. ఇల్లును శాశ్వతంగా కోల్పోయినా అని ఎవరు బాధపడకండి. ఎందుకో తెలుసా? అసలు చెప్తే వినండి. ఒకవేళ మీరు శాశ్వతంగా ఒక ఇల్లును ఇష్టపడ్డారనుకో, భూమి మీద ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి అని ఇష్టపడ్డారనుకో, అది ఆ జీవితంలో భూమి మీద పుట్టినందుకు అదే ఇష్టంగా ఉన్నది అనుకో, అర్థమైందా? అలాంటి ఇంటిలోనికి పోయిన తర్వాతకి, కొంతకాలం ఉన్న తర్వాతకి, కొంతకాలం జీవించిన తర్వాతకి ఇష్టం తీరిపోయినాక నెక్స్ట్ ఏమొస్తుందో తెలుసా? చెప్పాలి మరి. ఇష్టం తీరిపోయినాక ఏమొస్తుంది చెప్పాలి. మీ మొఖాలకు అనుభవమే లేదు. ఇష్టం తీరిపోయినాక వచ్చేది ఏంటంటే విరక్తి, అసహ్యం వస్తుంది. తెలుసా? ఇష్టం తీరిపోయినాక ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? విరక్తి వస్తుంది, అసహ్యం వస్తుంది. మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మనసులో ఎట్లుంటుందో. మన నా పిల్లని చంపేసింది వాడు ఎవడు? 7 అన్నలు, వైష్ణవి. చేసుకున్నాడు ఎవడు? ఆడవాడు మెడికల్ దాంట్లో ఉంటాడు. అర్థమైందా? ఈ పిల్లని ఎంటబడి 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 వేధించి ఈ పిల్ల కోసం సూసైడ్ చేసుకున్నాడంట, మందు తాగిండంట, ఏమేమో చేసిండంట. 7 అన్నలుగా వైష్ణవి. వాడు నిన్న ఇంతగా ప్రేమిస్తున్నారా, వాడు నువ్వు లేకుండా 2-3 సార్లు వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట. ఇక ఇంతకన్నా ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా శల్య అని వాళ్ళ శల్యను ఒప్పించి పెళ్లి చేసినట్ట. వానికి దక్కింది, ఇష్టాన్ని అనుభవించిండు. ఇష్టం తీరినాకేమొస్తుంది? బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ అదే పిల్లను వాడు చేసుకోకపోతే జీవితాంతం మళ్ళీ వాడు పిచ్చోడైటోడు. ఇది కూడా ఉంది మళ్ళీ సమస్య. ఒకవేళ ఆ పిల్లను వాడు చేసుకోకపోతే ఏమనేదమ్మా? అర్థమైందా? ఇష్టం తీరిపోయినాక ఏమొస్తుంది? విరక్తి వస్తుంది. అర్థమైందా? ప్రేమించిన అన్నాడు, ప్రేమను అనుభవించినాక ఏమొస్తుంది? అసహ్యం, ద్వేషం వస్తుంది, అంతే. ఇంకోటి ఏం రాదు. ఇది ఈ లోకంలో జరిగేదే. కానీ నన్ను ప్రేమించి చూడు, నన్ను ఇష్టపడి చూడు. ఎవరంటున్నమాట ఇది? నన్ను ఇష్టపడి చూడు, ఒక్కసారి నన్ను ప్రేమించి చూడు, నా ఇష్టాన్ని తెలుసుకో. నువ్వు తాత్కాలికమైన, పనికి మాలిన, తుచ్చమైన, వదిలిపెట్టిపోయే గీటి ఇష్టం కోసం నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు, మట్టిపాలు చేసుకుంటున్నావు, బుగ్గిపాలు చేసుకుంటున్నావు, వృధాగా అతిశయపడుతున్నావు. కానీ ఒక్కసారి ఒరిజినల్ ఇష్టం నేనురా, నువ్వు నటనలో పడిపోయి నీ కళ్ళు తెరుస్తలేవు. ఒకసారి కళ్ళు తెరిచి నా ఇష్టాన్ని నువ్వు తెలుసు. అందుకే హెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీకిష్టమైన దానిని, నీకు ఇంపైన దానిని, నీకు ముచ్చటైన దానిని ఒక్క దెబ్బతో నీ జీవితంలో జరిగిందే ఇశ్రాయేలీయుల జీవితంలో జరుగుతుంది. నువ్వు ఎట్ట చేస్తున్నావో ఇశ్రాయేలు ప్రజలు కూడా అట్లనే చేస్తారు. అబ్రాహాం దగ్గరికి వస్తే అబ్రాహాం కూడా అదే అన్నాడు. అబ్రాహాం ఎవరిని ఇష్టపడ్డాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో. అందుకని అన్నాడు, తాను ప్రేమించు ఇస్సాకును, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. ఏమన్నాడు? నీకు ఇష్టమైంది నీ దగ్గర పెట్టుకున్నాడా అబ్రాహాము? నీకు కుమారుడు ఇష్టము, ఈ కుమారుని నీ దగ్గరనే పెట్టుకో అన్నాడా? ఏమన్నాడు? ఇయ్యమంటే ఏ మందిరం వల్లనో, లేకపోతే ఏ గుడిలోనో, ఏ దైవ సేవకుని సేవకు అప్పచెప్పొస్తే మంచిదే కదా. చూడండి ఇల్లు ఎంత లాజిక్ ఉందో. ఇప్పుడు దేవునికి నా కుమారుని ఇస్తున్నా, నా కుమార్తెని ఇస్తున్నా అంటారు. మన రెబ్కా వాళ్ళ చర్చిలో ఎవరో పేరెంట్స్ దేవునికి కుమారుని ఇస్తున్నామని ఆ మందిరంలో వదిలిపెట్టిపోయినరంట. ఆడు వాళ్ళ జోసెఫ్ పాస్టర్ దగ్గర పెరుగుతున్నాడు. నేను అన్నాను, ఒక 2 రోజులు మా దగ్గరికి పంపించరాదంటే, ఈ నన్ను వదిలిపెట్టున్నాడు పాస్టర్ గారు అని అన్నాడు. అర్థమైందా? ఎవరో పిల్లలు లేరంట, సంతానం ఇస్తే మొదటి సంతానాన్ని మందిరానికి దేవునికి ఇస్తా అని ఒప్పుకున్నారంట, అంతే కదా.
ఆ పిల్లగాని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టిపోయినారు. ఇట్లా ఇస్తే ఓకే, ఎవరైనా ఇస్తారు. ఎందుకంటే నా కొడుకుని మందిరంలో ఉంటాడు, ఎప్పుడైనా పోయి చూసుకోవచ్చు. అర్థమైందా? ఇది మంచిదే, ఎవరైనా వదులుకుంటారు. ఎక్కడ పోయింది, యానైనా దేవుని సేవలో పెరుగుతుండే, ఇంకా సంతోషమే నాకు. ఎప్పుడైనా నేను ప్రార్థన పోతా, నా కొడుకు గొప్పవాడవుతాడు, మంచిదే, చూసుకోవచ్చు, ఇష్టమైంది. కానీ ఇష్టమైన దాన్ని తుంచేయాలంటే, ఇరిచేయాలంటే ఏమమ్మా? ఐఫోన్ 2 లక్షలు పెట్టి కొన్నావు, నీకు ఇష్టమైన ఫోను, నీ బతుకులో ఇది కొనాలని ఉంటుంది. ఎవడైనా ఒక పోగిరి పోరగాన్లకు 2 లక్షలు పెట్టి 3 లక్షలు పెట్టి ఐఫోన్ కొనాలని ఉంటుంది. ఇష్టమైన ఫోన్ని దేవుడు వచ్చి నా కోసం ఒకసారి ఇది బండకేసి కొట్టు అని అన్నాడు అనుకో, సరే దాన్ని వదిలిపెట్టి, దేవుడు అంటే నీకు తెలియదు కాబట్టి వదిలిపెట్టి, ప్రేమించిన పిల్ల వచ్చింది అనుకో, అరే నీకు ఫోన్ ఇష్టమా నేను ఇష్టమరా అన్నది అనుకో, ఏం చెప్తారు చెప్పండి? 2 ఇష్టాలు ఒక మనిషి దగ్గర ఉండవు, నచ్చదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? ఉంటే నేనన్నా ఇష్టం ఉండాలి, లేకుంటే ఈ ఐఫోన్ అన్నా, నువ్వు ఇద్దరిని ఇష్టపడవు, నాకు నచ్చదురా భయ అంటది. అర్థందా? ఇష్టపడితే నన్నన్నా ఇష్టపడు, లేకపోతే ఇష్టపడితే మెమ్మనన్నా, నాకు ఫ్యామిలీ ఇష్టం అండి. ఓకే, మరి ఫ్యామిలీతోనే పో, నా కాడికి ఎందుకు వస్తున్నారా అంటదంతా అంటది. మరి ఏం చేయాలి? ఇది క్వశ్చన్ ఉంటుంది, టెస్ట్ పెడుతుంది. నీకు నేను ఇష్టమని నిరూపించుకోవాలంటే నువ్వు కొన్న 2 లక్షల ఐఫోన్ బండకేసి కొట్టు, అప్పుడు నా మీద ఇష్టం నిజమని తేలిపోతుంది. దేనికి పరీక్ష అది? ఇష్టానికి పరీక్ష. కొడతాడా? ఒకవేళ మీ అమ్మ నాన్న కన్నా, మీ ఫ్యామిలీ కన్నా నేనే ఇష్టం అనుకుంటే, వాళ్ళని కాదని నువ్వు బయటికి రా, మా ఫ్యామిలీని వదిలిపెట్టి నేను బయటకు వస్తున్నా, సారీ, నువ్వంటే ఇష్టమే కానీ మా ఫ్యామిలీని వదిలిపెట్టి నేను బయటికి, నేనంటే ఇష్టమా? ఇక్కడే తేలిపోయిందిరా ఎదవా, ప్రేమిస్తున్నా, ఇష్టపడుతున్నాను, అబద్ధాలు నువ్వు. అవునా? ఇష్టానికి ఒక పరీక్ష వస్తుంది. అబ్రహాము దేవుని ప్రేమించాడు, కుమారుణ్ణి ప్రేమించాడు. ఇద్దరు ప్రేమికులు నచ్చరమ్మా, ఒక్కలేనా కాదా? దేవునికి నచ్చలే. అబ్రహాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఇద్దరు నచ్చదు, ఉంటే నేనన్నా ఉండాలి, ఉంటే నీకు. అరే మనుషులుగా మనమే ఒప్పుకోం, దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? మనుషులుగా మనమే ఒప్పుకోము, ఇద్దరిని ప్రేమిస్తే ఒప్పుకుంటావా? ఓ భర్త కానీ, ఓ భార్య కానీ, ఓ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్ కూడా అంతే. అరే బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్స్లోనే గొడవ, అరే బెస్ట్ ఫ్రెండ్ నేనే వాడే చెప్పురా, అరే ఫస్ట్లా మీరు ఇద్దరు ఇద్దరు కాదురా, ఇద్దట్లో ఎవడో బెస్ట్ చెప్పురా, మళ్ళీ ఆడ గొడవ వస్తుంది తెలుసా? మీరిద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్ రా అని అన్నాడు అనుకో, మళ్ళీ ఆ ఇద్దరు కూడా గొడవ పెడతారు. ఏమని? ఇద్దట్లో ఎవరు చూజ్ చేసుకుంటారో చెప్పురా, ఇంకా బెస్ట్గా, ది బెస్ట్గా. అబ్రహాము దేవుని ప్రేమించాడు, కుమారుని ప్రేమించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అసలు నేను ఇష్టమా, నీ కుమారుడు ఇష్టమా? టెస్ట్ పెట్టుకోవాలనుకున్నాడు. సరే నీకు నువ్వే ఇష్టమయ్యా, కుమారుడు కాదంటే, కుమారుడిని వదిలేయంటే తీసుకుపోయి మా అన్న దేవునికి ఏమంటే ఇచ్చేస్తాడు మందిరం వల్ల, అది వదిలేనా? కానీ నీ కుమారుణ్ణి నరికేయి, నీ ఇష్టాన్ని నరికేయి నా కళ్ళ ముందు అంటే, నీ ఇష్టాన్ని నా కళ్ళ ముందు నరికేయి అంటే అప్పుడు వెళ్ళిపోతుంది కదా. చూడండి దేవుడు. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కుమారుణ్ణి కూడా నరికేయడానికి ఇష్టపడ్డాడు. నా ఇష్టం నా కుమారుడు కాదు, నా ఇష్టం నువ్వు అని చెప్పాడు. నీకిష్టమైనది నీ దగ్గర ఉంటే అది ఎవరికి నచ్చదంటే, నేనుండాలిరా నీ దగ్గర. ఎవరుండాలమ్మా? నేనుండాలి. చెత్త పనికి వాళ్ళ పిల్లం వస్తే వాడు నిన్ను పట్టించుకుంటాడా? ఏమమ్మా, పిల్లం వస్తే పట్టించుకుంటాడా? చిన్నపిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తామండి? చిన్నపిల్లలు ఎంత, మన కడుపున పుట్టిన వాళ్ళు ఎంత ప్రేమిస్తాం? పిల్లం వస్తే వాడు మందలు ఇయ్యడండి, మళ్ళీ మందలు ఇస్తాడా? హనుమంత్ గారు సీన్ మందలు ఇస్తుండా? అది మామూలు మందలు ఇంచిపోవు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎట్లుంటారు? పొద్దున్నే మా ఏలైన వచ్చింది, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాల అయ్యో తీసుకొని వచ్చింది.
రోజు 2 రోజుల నుంచి 2, 3 రోజుల నుంచి తీసుకొచ్చి పెడుతుంది. పెడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు ఏమైనా ఉంటే. మా చిన్నోడు పెడతాడు. రేపు పెళ్ళం వస్తే తీసుకొచ్చి పెడతాడు అట్లా. డాడీ బాదం పప్పు తిను, డాడీ జీడిపప్పు తిను, డాడీ ఏంటి అవి కర్బూజాలా ఖర్జూరాలు తిను పెడతాడా? మా చిన్నోడు తినకుండా, నేను తినకుండా ఏది తిన్నాడు, వాడు ఏదైనా తెచ్చి నా నోట్లో పెట్టి తింటాడు. రేపు పెళ్ళం వచ్చినాక పెడతావరా అంటే పెడతా డాడీ అంటాడు. పెడతాడాడు? పెడతాడమ్మా. అంటే మనం ఎంతగానో ఇష్టపడతాం, ఇది రియాలిటీ కాదు. రియాలిటీగా ఏంటంటే దేవుడే అల్టిమేటం, మన ఇష్టం దేవుడై ఉండాలి. వాడు రేపు వాళ్ళు ఇష్టపడతాడంటే మనలో పట్టించుకోడు. మనం దగ్గుకుంటానో గునుసుకుంటానో యానో కుర్చీలో కూర్చుంటాం, వాని పిల్లగాని ఎక్కించుకొని జీడిపప్పు కోసం, బాదం పప్పు కోసం, ఐస్ క్రీంల కోసం, చిప్స్ కోసం తీసుకుపోతాడు. నానా నీకోసం తెచ్చాను నానా నాడు తెస్తాడా? మా చిన్నోడు తెస్తాడా? రేపు తెస్తాడా? మా లోలిస్తాడో తెలుసా? వాడు ఇయ్యాడు, కానీ వాని కొడుకు నాయనే ఇక బట్టని తెస్తాడు. వాడు ఇయ్యడు నాకు. ఎవడిస్తాడు? వాని కొడుకు ఇస్తాడు, నాయనే ఇక బట్టను. శాశ్వతంగా ఇష్టపడేది ఎవరిని మనం? దేవుడు అదే చెప్తున్నాడు, నీకిష్టమైనది నీ దగ్గర ఉండదు. ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనం దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడము. అందుకని భార్య భర్తలకు దేవుడు ఒక మంచి సూచన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు అంటే ఉన్నవారు, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడునట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవాలి. ఎలాగనగా ఈ లోకపు నటన. కాబట్టి భార్య ఉన్నవాడు ఎలా ఉండాలంట? భార్య లేనట్టుగా ఉండాలి. భర్త ఉన్నవాడు ఎలా ఉండాలి? ఉన్నవారు ఎలా ఉండాలి? భర్త చెప్పండి అమ్మా. ఉన్నా లేనట్టుగా ఉండాలి. అర్థం ఏంటి? భార్య ఉన్నా లేనట్టుగా ఉండాలంట, భర్త ఉన్నా లేనట్టుగా ఉండాలంట. అర్థం ఏంటి? దేవుని కంటే ఎక్కువగా నీకు భార్య ముఖ్యం కాదు, దేవుని కంటే ఎక్కువగా నీకు భర్త ముఖ్యం కాదు, దేవుని కంటే ఎక్కువగా నీకు బిడ్డ ముఖ్యం కాదు, దేవుని కంటే ఎక్కువగా నీకు కుమారుడు ముఖ్యం కాదు. ఎవరు నీకు ఇష్టం? అందరికంటే ప్రథమ స్థానం దేవునిది, ఆ తర్వాతికి ఎవరిది? మనుషులు. కాబట్టి హెస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హెస్కేలు ప్రవక్త, నీకు ఇష్టమైనది నేను తీసేస్తున్నాను. అలాగే ఇశ్రాయేలులకు ఇష్టమైనటువంటి యెరూషలేము పట్టణమును, యెరూషలేమును, దేవాలయాన్ని, వారి కుమారులను, వారి కుమార్తెలను, వాళ్ళకి ఇష్టమైనటువంటి వారిని నేను తీసేయబోతున్నాను. ఒక్క దెబ్బతో తీసేయబోతున్నాను. ఎందుకు అంటే వాళ్ళు నాకంటే ఎక్కువగా ఈ లోకాన్ని ఇష్టపడుతున్నారు. ఇష్టమైనది పోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ గుండె కోత, ఆ గుండెకు గాయం, ఇష్టమైనది కోల్పోయినప్పుడు గుండె గాయం ఎట్లా ఉంటుందో ప్రాక్టికల్గా వాళ్ళకు తెలవాలి. వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ పరిశుద్ధ పట్టణం పోయినప్పుడు వాళ్లకు గుండె గాయం ఎలా అవుతుందో, నేను గన్న నా సంతానమైన యూదులు, ఇశ్రాయేలీయులు నాకు దక్కకుండా బబులోను చెరగబోయినప్పుడు నా మనసుకు గాయం కాలే? నా పిల్లలు పోయినప్పుడు, నా ఇష్టమైన పిల్లలు చెరగబోయినప్పుడు
నాకు మనసు గాయం కాలే, నా గాయం వారికి కావాలంటే వారి కుమారులను, వారి కుమార్తెలు, వారికి ఇష్టమైన వారు ఒక్క దెబ్బతో నేను వారిని తీసేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైన పిల్లలు చెరగబోయినప్పుడు నా మనసుకి ఎంత గాయమైందో అది వారికి తెలవాలంటే వారి ప్రేమించిన పిల్లల్ని వారు పోయినప్పుడు వారి గాయం తెలుస్తుంది. పిల్లలు పోతే ఎంత బాధ ఉంటుందో. కాబట్టి అల్టిమేటంగా ఫైనల్గా ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఇష్టపడండి, దేవుణ్ణి ప్రథమ స్థానం, మన మనసులో దేవుడే ప్రథమ స్థానమై ఉండాలి. మనం బ్రతికేదే పరలోకం కోసం, దేవుని కోసమై బ్రతకడమై ఉండాలి. ఆ తర్వాతనే భార్య, పెళ్ళం, పిల్లలు, ఇల్లు, సంపాదన, ఇంకేదైనా. ఒకవేళ దేవుని పక్కన పెట్టి ఈ ప్రథమ స్థానం పెడితే దేవుడు ఊరుకోడు. అదే మనం బైబిల్లో ఇప్పుడు ఇంతసేపు నేర్చుకున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.